హాయ్ అండి అందరికీ. ఇల్లు తీయడానికని చెప్పి అప్పుడైతే వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు తెల్లారి తీసిన వీడియో అనమాట ఇది ఒకటి కాదులేండి, ఒక 4-5 రోజులు కలిపి అయితే ఇవాళ అయితే పెట్టేస్తున్నాను. ఆ రోజు పొద్దునే 4 గంటలకైతే లేచాము. ఆ రోజైతే సండే అనమాట. సండే రోజు అయితే మేము ఇల్లు తీసేసాము. ఇక పొద్దున్నే లేచేస్తే బయలుదేరాము. కరెక్ట్గా 7 గంటలకల్లా తీసేద్దాం అనుకున్నాము. ఇక ఇంట్లో పనులు చేసుకుని అయితే బయలుదేరాము. ఇక ఆ రోజు ఆదివారం కాబట్టి మా అమ్మ మా నాన్న అయితే చర్చికి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా పొద్దున్న 5 గంటలకైతే వెళ్ళారు. పిల్లలిద్దరు అయితే నిద్ర లేవలేదు. ఇక వాళ్ళకైతే చెప్పేశాను, ఇల్లు తీసేస్తున్నాం కదా పండు, ఈ రోజు ఊరికి వెళ్తున్నామంటే సరే అమ్మ అన్నారు. ఇక వాళ్ళకి చెప్పేసి అయితే నేను బయలుదేరాను అనమాట. బండి మీదనే ఇంటికాడ నుండి బయలుదేరాము. ఇక మధ్యదారిలోకి వెళ్ళాం. మధ్యదారిలో కూడా కాదులేండి, కాస్త మా బోధ ఉంటుంది అనమాట. అక్కడ దాటేసరికి నా టాబ్లెట్స్ అయితే గుర్తొచ్చాయి. ఒకవేళ ఉండిపోవాల్సి వస్తుందేమని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి టాబ్లెట్లు అయితే ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన వెంటనే మా బరకం అయితే తీసేసారనమాట. పైన ఉన్నది వర్షం పడకుండా పెట్టుకున్నది. ముందు రోజే సామాన్లన్నీ బయట అయితే పెట్టేశాము. బరకం తీసేసిన తర్వాత మా మావయ్య ఎక్కేసి ఇక కొప్పు అయితే తీసేశారు. ఇంకొక బాబాయ్ అయితే హెల్ప్కి అయితే వచ్చారనమాట కొప్పు తీయడానికి. చాలా రోజులు అవుతుంది ఇల్లు కుట్టించక, ఆకైతే నేయించలేదనమాట. దానివల్ల అయితే ఆకైతే ఏం లేదు, తాటాకు మాత్రమే ఉంది. కొబ్బరాకు మొత్తం అయితే పోయింది. ఇక ఈయనలు మాత్రమే ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. మా అమ్మ మా నాన్నలా ఉన్నారు కదా. అవునండి, మా అమ్మ మా నాన్న కూడా వచ్చేసారనమాట. కరెక్ట్గా 9 అయితే అవుతుంది. మాకైతే లక్కవరం దగ్గర అనమాట. లక్కవరం వచ్చేసి అమ్మ మేము వచ్చాము, మావయ్యని పంపించని చెప్పారు. ఇక మావయ్య అయితే తీసుకొచ్చారు. చర్చి అయిన వెంటనే పిల్లలకి టిఫిన్ చేసి పెట్టేసి ఇక మా అమ్మ అయితే డైరెక్ట్ మా ఇంటికి అయితే వచ్చేసారు. మా నాన్న కూడా ఇంకా ఆ రోజైతే పనికి వెళ్ళలేదనమాట. ఇక ఇద్దరు వచ్చారు. వచ్చిన వెంటనే అయితే పని అయితే స్టార్ట్ చేశారు. ఇక అప్పటికే నేనైతే టిఫిన్ తినేసాను. పొద్దున్నే లేచాను కదా, ఆకలైందని చెప్పి. ఇక మా మావయ్య మా అమ్మ వాళ్ళు అయితే ఎవరు తినలేదు. ఇక హోటల్ నుంచే టిఫిన్ అయితే తీసుకొచ్చేసాము. ఇక ఆ రోజు అయితే వంట పని పెట్టుకుంటే మళ్ళీ వంట చేయడానికి అది ఒక మనిషి అయితే కావాలి కదా. ఇక ఇంట్లో ఈ పనులు అయితే అవ్వని చెప్పి ఇక వంట పని పెట్టుకోలేదన్నమాట. ఫుడ్ కూడా అయితే హోటల్ నుంచే తెచ్చుకున్నాము. ఆకులు కమ్మలు అన్ని తీసేసిన తర్వాత ఇక కొద్ది చెత్త ఉంటే అది మొత్తం ఊడ్చేసామన్నమాట. ఇక ఫుడ్ తినేసిన తర్వాత మా అమ్మ వాళ్ళకైతే డ్రింక్ వేసి అయితే ఇచ్చాను. ఇక ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అయితే అదే సామాన్లన్నీ బయట పెట్టేటప్పుడు ఒక ఆమె వచ్చింది అన్నాను కదా. ఇక ఆమెనే ఈ రోజు అయితే పెట్టుకున్నాం అనమాట పనికి. ఇంకెవరిని అయితే పిలవలేదు. మా అక్క వాళ్ళ పిల్లలైతే జాతర అనేసి ఊళ్ళో జాతర ఉందని చెప్పి వాళ్ళైతే వచ్చారనమాట. ఇక వాళ్ళ ఊరికైతే వాళ్ళు వచ్చారు, హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళైతే కాస్త హెల్ప్ చేశారు గోడలు అయితే తీయడానికి. ఎంత తీసిన గోడలు అనేవి అవ్వట్లేదు. ఇక అలా వదిలేసి జాతర అయిపోయిన తర్వాత అయితే జేసీబీ కాల్ చేసి రప్పించి గోడలు తీపిచ్చేసి ఫ్లాట్ మొత్తం అయితే ఇలాగా సమానం చేపించేసాము. మట్టి మొత్తం సదిరిచ్చేసాము. మేము ఉండడానికి అయితే ఒక ఇల్లు అనేది కావాలి కాబట్టి చిన్నగా పాక కింద వేద్దామని చెప్పి పాత స్తంభాలు ఉంటే వాటితోనైతే ఇలా వేశారు. వేసిన దాకా ఉండైతే ఉత్తుగా అయితే వేయలేదు, ఓన్లీ స్తంభాలు పాతి పైన అయితే కర్రలు కట్టారనమాట. ఇక ఆ రోజే అనమాట మేమైతే సిద్ధాంతిని పిలిపించాము మా ఇంటి ప్లానింగ్ కోసం. ఇక ఆయన వచ్చి ఏమన్నారంటే, మీకు ఇల్లు అనేది ఇంకా అటువైపు జరుగుతుంది, ఇది తీసేయాలి అని చెప్పారు. ఇంకా నమ్మి ఇల్లు మొత్తం అయితే 2 రోజులు కష్టపడి అయితే ఆ స్తంభాలు అయితే పాతారు. ఇక ఎదరవైతే వదిలేసి రైట్ సైడ్లోకి ఇంకా లెఫ్ట్ సైడ్కి అయితే పాకైతే అలా వేసేసారనమాట. చూడడానికి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే అచ్చం సోలార్లా ఉందని చెప్పాను. ఇక పర్మనెంట్ అయితే కాదు కాబట్టి ఇక ఇలా అయితే వేసేసారు. అసలు అనుకున్నదైతే ఒకటి, కానీ ఇలా అయితే వేయవలసి వచ్చింది. ఇక చుట్టూరు అయితే చిన్నగా దళ్ళు దూసేసుకుని పైన అయితే బరకం అయితే వేసేసారు. ఆకైతే పాత ఆకే వేసారనమాట. ఇక కొత్త ఆకైతే కొద్దిగా తెచ్చుకున్నాము కొబ్బరి. అవి ఇవి కలిపి మా తాతయ్య, మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ, నేను, మా మావయ్య, ఇక మేము 4 అయితే ఇలా చేసేసాము. మేమైతే ఆకులు అవి అందించాము. తాతయ్య అయితే వేసేసారు. పని అయితే బాగా ఎక్కువైపోయింది. కరెక్ట్గా 10 రోజుల నుండి అసలు రెస్టే ఉండట్లేదు. మా నాన్న కూడా డైలీ వచ్చి అయితే వెళ్తున్నారు. ఈ వీడియోస్ అన్ని అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తున్నాను నేను. ఇంకా వీడియోస్ అన్ని తీసి పెడదాం అనుకున్నాను, కానీ మా ఊర్లో జాతర జరుగుతుంది, దానికైతే సౌండ్ బాక్స్ అనేవి బాగా ఎక్కువగా పెట్టారు. ఇక అప్లోడ్ చేయడానికి కూడా అవ్వదు కదా అని చెప్పి అయితే తీయలేదన్నమాట. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి ఉంచాను. ఇక అవైతే అప్లోడ్ చేసేస్తున్నాను. అవి కూడా 5 నిమిషాలు మాత్రమే వచ్చాయి. ఇల్లు మాకు శ్రమ, కానీ మాతో పాటు మా అమ్మలు కూడా పెద్ద తలపొట్లాగా అయితే అయింది. డైలీ పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం అయితే వెళ్తున్నారు మళ్ళీని. ఇక మాకైతే చిన్న బడ్డీ ఉందన్నాను కదా. ఇక ఆ బడ్డీలోనే సామాన్లన్నీ సర్దుకుని మావయ్య నేనైతే అందులోనే ఉంటున్నాము. పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వదిలిపెట్టేసాము. అమ్మ స్కూల్కి పంపేసిన తర్వాత అయితే ఇక్కడికి వస్తుందన్నమాట పని చేయడానికి. ఈ రోజుకైతే పూర్తయిందనమాట బాగా వేయడము. ఇక దీంట్లోనికైతే సామాన్లు సర్దుకున్నాను, కానీ బాగా నైట్ అయిపోయింది, లైట్ కూడా పెట్టలేదు. ఇక అందుకనైతే తీయలేదు. ఇదైతే వెలుగుండగా తీసిందే. ఇక కొబ్బరి చెట్టు అయితే వచ్చిందనమాట లోపల. ఇక దాన్ని అయితే అలాగే ఉంచేసి మాకైతే ఇలా వేసేసుకున్నాము. మంచం మాత్రం తెచ్చి పెట్టిన తర్వాత అయితే తీసానమాట. కొద్దిగా నీళ్ళైతే కొట్టేశాను. మట్టి అయితే మా అమ్మ నేను ఇందులోకి మోసామన్నమాట, బాగా పల్లంగా ఉందని చెప్పి. అమ్మ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ పెట్టుకోవడానికి ఉండదని చెప్పేసి ఇక బీరువాలు అన్నీ అయితే పెట్టేశాము.
మామూలుగా అయితే మా మావయ్య సిమెంట్ అయితే వేస్తారన్నారు లోపల. వద్దులే అని చెప్పి ముందైతే మా అమ్మ వాళ్ళు ఉండగానే సామాన్లన్నీ పెట్టించేసుకున్నాను. ఇక మిగిలింది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక రేపటి నుండి అయితే వ్లాగ్స్ అనేవి తీసి పెడతాను. నచ్చితే లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. ఉంటాను, బాయ్.